సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు సుందరీకరణ పనులకు BHEL యాజమాన్యం అడ్డుపడుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అనేది ప్రజల ఆస్తి అని, ఇది ఎవరికో ఒకరికి చెందింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగకపోవడంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. సుందరీకరణ పనులు ఎవరైనా అడ్డుకుంటే ఎంతటి వారినైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హైడ్రా తరపున కేసులు నమోదు చేస్తామని రంగనాథ్ తీవ్రంగా హెచ్చరించారు. గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ BHELకి కూడా ఇచ్చి ఉండొచ్చు. దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ, లేకపోతే డీసిల్టింగ్ కానీ, రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు, లేకపోతే వాటర్ చేయాలన్నా కానీ కూడా దానికి BHELకి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము. వాళ్ళ CMD గారికి, వాళ్ళ ED గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అన్నమాట. అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. గతంలో ఈ ల్యాండ్